భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీ ఎప్పుడే చూసొచ్చా. మూవీ అయితే అబవ్ యావరేజ్గా అనిపించింది అంతే. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన అందరికి తెలిసిన స్టోరీనే. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి చాలా మూవీస్లోనే చూసాం. మూవీలో స్టోరీ అనేది చాలా రొటీన్గానే ఉన్నా ప్రొసీడింగ్స్ అనేవి చాలా బాగా రాసుకున్నారు కామెడీగా. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్ గా సత్య గారిది ఇంకా వెన్నెల కిషోర్ గారి కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీలో పంచ్ డైలాగ్స్ తో కన్నా సిచ్యువేషన్స్ తో వచ్చే కామెడీనే ఎక్కువగా ఉంటుంది. సునీల్ గారి క్యారెక్టర్ అయితే సేమ్ బెల్లం ఊరెళ్తే మూవీలో సునీల్ గారి క్యారెక్టర్ లానే ఉంటుంది. ఇంకా రవితేజ గారి ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఆ కన్ఫ్యూజన్ అండ్ దొరికిపోతాం అనే టైప్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనం. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీలో డెవలప్మెంట్ అయితే పెద్ద ఏం ఉండదు. చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఇంకా కామెడీ కూడా కొన్ని సీన్స్ లో చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తూ ఉంటాయి. అంటే మాక్సిమం కామెడీ వర్కౌట్ అవుద్ది కానీ కొన్ని సీన్స్లో ఫోర్స్డ్గా అనిపిస్తూ ఉంటాయి. ఇంక క్లైమాక్స్ కూడా చాలు ఇంకా మూవీని ఎండ్ చేసేద్దాం అనే టైప్లోనే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే అబవ్ యావరేజ్గా అనిపించింది. ఒకవేళ మీరు మూవీ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే నచ్చుతుంది ఈ మూవీ. ఇంకా మీలో కూడా ఎవరైనా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు ప్రతిదీ.